దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈరోజు అగస్త్య మహర్షిని గురించి విందాం. ఒకానొకప్పుడు విదేహ దేశాన్ని నిమి అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అతడు ఒక రోజున వరుణుడితో కలిసి జోదం ఆడుతున్నాడు. ఆ సమయంలో వచ్చాడు వశిష్ఠుడు అక్కడికి. మరి జోదంలో నిమగ్నమై ఉన్నాడు కదా నిమి. అందుకని వశిష్ఠుని రాకని గమనించలేదన్నమాట. అందుకని ఆయనకి అతిథి మర్యాదలు చేయలేదు. దానితో అగస్త్యుడి ఈ వశిష్ఠ మహర్షి కోపం వచ్చింది. నీవు విదేహుడు అవుతావు అని చెప్పి శాపం పెట్టాడు. అప్పుడు నిమి చక్రవర్తి శరీరం లేనివాడు అయ్యాడు. అంటే విదేహుడు అంటే దేహం లేనివాడు, లేకపోవడం అనమాట. అంటే ఆయన జన్మ సాధించాడు అనమాట. అయితే ప్రాణుల కంటి రెప్పల అంటుకొని ఉంటాము అని చెప్పి అనుగ్రహించారు ఆయన. ఆ రకంగా ఆయన అన్ని ప్రాణుల రెప్పలలో నిమేషణ రూపంలో ఉన్నాడు ఆయన. వశిష్ఠ మహర్షి ఊరుకుంటాడు. మరి ప్రశాపం ఇచ్చాడు వశిష్ఠ మహర్షికి. నీవు కూడా విదేహుడు అవుతావు అని చెప్పి శాపం పెట్టాడు. ఇది మనం వశిష్ఠ మహర్షి దాంట్లో కూడా చదువుకున్నాం. అసలు నిమికి పట్ల వశిష్ఠుడి కోపం రావటానికి కారణం ఏంటంటే, వశిష్ఠుల వారిని తాను చేయబోయే సత్రయాగానికి కోతగా ఉండమని కోరితే వశిష్ఠుడు అన్నాడు, నేను ఇప్పటికే ఇంద్రుడికి మాట ఇచ్చాను, ఆయన తలపెట్టబోయిన యాగానికి వస్తానని చెప్పి, ఆ యాగం పూర్తయిన తర్వాత నీకు మొదలదు కానీ అప్పుడు చేద్దు కానీ అని చెప్పాడు. ఇది మనం వశిష్ఠ మహర్షి దాంట్లో చదువుకున్నాం. అందుకని తిరిగి అక్కడ ఇంద్రుడి దగ్గర యాగం పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన గౌతముని హోతగా పెట్టుకుని యజ్ఞం చేసేస్తున్నాడు సత్రయాగం. అందుకని కోపం వచ్చింది వశిష్ఠ మహర్షి. అందుకని నిమిని శపించాడు. అందుకని నిమి ప్రతిశాపం ఇచ్చాడు అనమాట. ఆ ప్రతిశాపంలో ఇప్పుడు ఈయన విదేహుడు అవ్వాలి అంటే దేహాన్ని చాలించాలి. ఈయన యోగ బలం ఉంది కదా. అందుకని అక్కడ ఏం చదువుకున్నాం, మిత్రావరుణులలో ప్రవేశించాడు అని చదువుకున్నాం. అయితే ఆ మిత్రావరుణుల కథ ఇక్కడ ఈయన అక్కడ విదేహుడుగా ఉండి మిత్రావరుణంలో ప్రవేశించాడు కదా. ఇప్పుడు ఆ మిత్రావరుణుల గురించి తెలుసుకున్నాం. అప్పుడు వశిష్ఠ మహర్షి ప్రశాపం పెడితే వశిష్ఠ మహర్షి నిమి పెట్టిన శాపానికి ఆందోళన పడుతూ ఉంటే సూర్యుడు అలాగే వరుణుడు ఇద్దరు విసర్జించి దాచిపెట్టిన రేతస్సు భాండం నుండి మరల శరీరం దాలుద్దాం అనుకుని దేవతలకు సలహా ఇస్తే ఆ సలహాను అనుసరించి వశిష్ఠుడు తన ఆత్మని ఆ భాండంలో ప్రవేశపెట్టాడనమాట. కొంతకాలానికి ఆ భాండం నుంచి వశిష్ఠుడు అగస్త్య మహర్షులు ఇద్దరు కవల పిల్లలుగా జన్మించారు. ఆ తర్వాత ఇక ఈ మిత్రావరుణుడు అంటే సూర్యుడు వరుణుడు అని కూడా. సూర్యుడికి మిత్రుడు అనే పేరు కూడా ఉంది. అందుకని సూర్యుడికి మరియు వరుణుడికి వీర్యస్ఖలనం ఎందుకు జరిగిందంటే, కృతయుగంలో విష్ణు వంశతో పుట్టిన నరనారాయణులు ఇద్దరు భద్రక వనంలో ఘోర తపస్సు చేసుకుంటున్నారు. ఇంద్రుడు మరి ఎవరి తపస్సు చేసుకున్నా తన పదవికి భ్రష్టత్వం వస్తుందని ఈ దేవకన్యని పంపిస్తాడు వాళ్ళని భ్రమింపజేయటానికి. అలాగే ఇక్కడికి ఒక అప్సర స్త్రీని పంపించాడు. నారాయణుల వద్దకు వచ్చారు వారు. వీళ్ళు చేసే తపస్సును భగం చేద్దాం అనుకున్నారు. నృత్యం చేశారు, గీతాలు పాడారు, అనేక భంగిమలతో వయ్యారపు నడకలతోటి వాళ్ళ ముందు ప్రవర్తించారు ఈ అప్సరసులు. నారాయణ మహర్షి తన దివ్య దృష్టితో విషయాన్ని అంతా తెలుసుకున్నాడు. కోపం వచ్చింది ఆయనకి. తొడ నుండి మిక్కిలి అపురూపమైన సౌందర్యవతిని సృష్టించాడు. ఆమె ఊర్వశి అనమాట. ఊరువుల నుంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అని పేరు పెట్టారు. ఆమె అందచందాలను చూసి లజ్జతో తల ఉంచుకున్నారు ఇంద్రుడు పంపిన గంధర్వ స్త్రీలంతా. నారాయణుడు మళ్ళీ శపిస్తాడేమని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఊర్వశి ఇంద్రుడి దగ్గరికి వెళదాం అనుకుని బయలుదేరింది. మార్గ మధ్యలో సూర్యుడు చూశాడు. సూర్యుడు ఆమెను మోహించాడు, కోరికను తీర్చమన్నాడు.
నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు నేను కలుస్తానులే అని. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, దేవకన్యలకి వావి వరుసలు లేవు, మనకి వావి వరుసలు ఉన్నాయి. దేవకన్యలు గొప్పవాళ్ళే, అనేక శక్తులు, దేవతలు అందరూ అనేక శక్తులు ఉన్నాయి, కామరూపులు వాళ్ళు అనేక శరీరాలు ధరిస్తారు. అందుకని వాళ్ళు అలా చేశారేమిటి అని మనం వాళ్ళని నీచంగా ఆలోచించడం అవసరం లేదు. అక్కడ ధర్మాలు వేరు, ఇక్కడ ధర్మాలు వేరు. కాబట్టి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వస్తానులే అంది. అలాగే కొంత దూరం వెళ్ళేటప్పటికి వరుణుడు కనిపించాడు. ఆయన కూడా ఎలాగే మోహించాడు, నా కొరకు తెలుసుమన్నాడు. ఆమె అంది సాధ్యపడదు అని చెప్పింది. అప్పుడు ఈ వరుణుడు ఏమన్నాడంటే, నన్ను కూడా మదిలో ఉంచుకో అన్నాడు తిరిగి వచ్చేటప్పుడు. సరేలే ఉంది, వెళ్ళింది అక్కడికి, సూర్యుడి దగ్గరికి వెళ్ళింది. తిరిగి వస్తూ సూర్యుని కలిసింది, సరసల్లా పలాడింది. వాళ్ళు ఆ ప్రతిక్రియలో ఉండగా వరుణుడు గుర్తుకు వచ్చాడు. ఊర్వశి ఒకంత కొంచెం పరధ్యానంలో ఉందన్నమాట ఆ సమయంలో. అప్పుడు సూర్యుడు ఆమె వైఖరిని కనిపెట్టాడు, అనుమానించాడు. నీవు వేశ్యవవుదుగా కానీ శపించాడు. ఊర్వశి శాపానికి భయపడింది, మధ్యలో సూర్యుని వదిలేసింది. ఇంతలో సూర్యుడికి మామూలుగా తేజస్సు బయటకు వచ్చింది, అందుకుని దాన్ని ఒక బాణంలో ఆయన భద్రపరిచాడు. ఆ తర్వాత వస్తూ మరి వరుణుడి దగ్గర కూడా వస్తానంది కదా, అందుకని వరుణుడి దగ్గరికి వెళ్ళింది. ఆ వరుణుడికి కూడా ఈ మధ్యలోనే ఊర్వశిని గురించి తీయని కలలు కంటూ ఉన్నాడు కనుక ఆయన కూడా తేజస్సు బయటకు వచ్చింది. ఆయన కూడా దాన్ని ఇంకో బాణంలో భద్రపరిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇద్దరి రేతస్సులని ఒకే బాణంలో భద్రపరిచారు. ఆ బాణం నుంచే పుట్టారు వశిష్ఠుడును అగస్త్య మహర్షి. తర్వాత అంటే కమల పిల్లలుగా పుట్టారన్నమాట. దేవతలు దైత్యులు ఎప్పుడూ మరి పరస్పరం కలహించుకుంటూ ఉంటారు కదా. అంటే ఒకళ్ళు రాక్షసులు, ఒకళ్ళేమో దేవతలు. వాళ్ళ బుద్ధులే వేరు కదా. వీళ్ళేమో లోక కళ్యాణం కోరుతారు దేవతలు, రాక్షసులేమో లోక పేడే వాళ్ళకి లక్ష్యం. అందుకని వారిద్దరికి కలవదు, వైరం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని ఒకప్పుడు ఇంద్రుడు వాయుదేవుడిని, అగ్నిదేవుడిని సహాయం చేయమన్నాడు. రాక్షసులతో యుద్ధం చేస్తుండగా వాడు ఈ దేవతను దాటి తట్టుకోలేక వెళ్ళి సముద్రంలో అడుగు భాగంలో చేరారు రాక్షసులంతా. మరి ఈ వాయుదేవుడు అగ్నిదేవుడిని పంపించి వాళ్ళని బయటపడేద్దామని చూస్తే వాళ్ళిద్దరి వల్ల కాల పని. అప్పుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. అగస్త్యుడు దగ్గర వెళ్ళి కోరారనమాట, అర్థించారు. అభ్యర్థిస్తే సరేనైనా ఆయన ఆ నీళ్ళన్నీ తాగేశాడు, అంటే సముద్రంలో నీళ్ళన్నీ తాగేశాడు. అప్పుడు ఈ రాక్షసులు అందరూ బయటపడ్డారు. వాడు భయపడి పాతాళలోకానికి పారిపోయారు. యల్వనుడనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన మణిమతీపురానికి అధిపతి, మహాబల పరాక్రమలు కలవాడు. బ్రాహ్మణులు అంటే చాలా ద్వేషం వాడికి. అందుకని బ్రాహ్మణులందరినీ చంపుదామని ఒక పథకం వేశాడు. వాళ్ళ ఇంట్లో పెద్దల తిథులు ఏర్పాటు అయిందని చెప్పి బ్రాహ్మణుని పిలవటం అతిథి భోజనానికి. ఆ బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆ వాతాపేమో మేకగా మారటం, ఆ మేకని చంపి వెల్వలుడు భోజనం పెట్టడం. ఆ భోజనం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ కడుపులో ఉన్న వాతాపి నువ్వు బయటికి రా అని పిలిచేవాడు. వాతాపి ఆ పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చేసేవాడు. అలా చాలామందిని చంపేశాడు ఎల్వలుడు వాతాపి కలిపి. ఈ విషయం బ్రాహ్మణులందరికీ తెలిసి బ్రాహ్మణులు అగస్త్య మహాముని వేడుకున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించండి, మా సంతానం అంతా తగ్గిపోతుంది, మా సంఖ్య. అప్పుడు ఒక రోజున ఎల్వలుడికి వాతాపి కనపడ్డాడు. ఆయన కూడా ఇలాగే భోజనానికి పిలిచాడు. ఆయనకి ముందే తెలుసు కదా. సరే భోజనం, ఈయన మేకగా మారాడు వాతాపి, ఆ మేకను ఆయన చంపేశాడు ఎల్వలుడు. తర్వాత భోజనం వడ్డించాడు ఆ మాంసంతో. వాతాపి శుభ్రంగా తిన్నాడు. తర్వాత వాతాపి జీర్ణం అంటూ పొట్టని సమరించుకున్నాడు. ఎల్వలుడు యథాప్రకారంగానే ఇదొరటిలాగానే వాతాపి బయటికి రా అంటున్నాడు. ఆయన వాతాపి జీర్ణం అన్నాడు. ఆ రకంగా ఎల్వలుడు
పిలిచినా వాతాపి బయటికి రాలేకపోయాడు, మరణించాడు. వశిష్ఠుని శక్తి తెలుసుకున్నటువంటి ఎల్వలుడు క్షమించమని వేడుకున్నాడు కాళ్ళ మీద పడి. సరే క్షమించాడు, వచ్చేసాడు. ఒకసారి నారద మహర్షి ఓంకార క్షేత్రాన్ని దర్శించుకుని వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్య పర్వతంలో మానవ రూపంలో ప్రత్యక్షమైంది నారదుడికి. తన నివాసానికి తీసుకుపోయాడు. అక్కడ అతిథి మర్యాదలతో నారదుడిని సత్కరించాడు వింధ్య పర్వతం అన్నమాట. ఆ తర్వాత నారదంతో వింధ్య పర్వతం మానవ రూపంలో ఉన్నాడు. వింధ్య పర్వతం ఏమంటే, నేను అటు మేరు పర్వతం అంత గొప్పవాడినే, కానీ మేరు పర్వతానికి ఉన్నంత పేరు నాకు రాలేదు, కారణం ఏంటో తెలియట్లేదని నారదుడి దగ్గర తన బాధని వెళ్ళబుచ్చుకున్నాడు. అంటే కొంచెం అహంకారం ఉందన్నమాట ఎవరికి, వింధ్య పర్వతానికి. నారదుడు ఏమీ అనలా పాపం, వెళ్ళిపోయాడు. ఓహో ఇతను అహంకారంలో కొట్టుమిట్టాడుతున్నాడు అని అనుకుని వెళ్ళిపోయాడు, ఏమి అనకుండా. ఆ తర్వాత వింధ్య పర్వతం బాగా పెరుగుతోంది అహంకారంతో. అప్పుడు చివరికి సూర్యోదయం అవ్వకుండా సూర్యుడిగా అడ్డం వచ్చేంతగా పెరిగిపోయాడు వింధ్యుడు. మరి రాత్రి మగళ్ళు ఏర్పడిపోతే కాలనియతి జరగదు కదా, అందుకని దేవతలంతా వెళ్ళి బ్రహ్మను కలిశారు. బ్రహ్మేమో అప్పుడు ఆ అగస్త్యుడిని కోరాడు అనమాట. ఏమని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి మీరందరూ మొరపెట్టుకోండి అని దేవతలకు చెప్పాడు. వాళ్ళందరూ దేవతలు బ్రహ్మ దగ్గర సలహా తీసుకుని అగస్త్యుడి దగ్గరికి వచ్చి అగస్త్యుడికి విషయం విన్నవించారు. అగస్త్య మహర్షి సరే అని తక్షణమే బయలుదేరాడు. వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్య పర్వతం అప్పుడు మానవ రూపం దాల్చింది. ముకుళిత హస్తాలతో అగస్త్యుడికి నమస్కరించే, మీరు రావడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. నేను నా భార్య చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం, కాబట్టి నిన్ను దాటిపోవాలంటే అంత ఎత్తు ఎక్కలేం, కొంచెం ఎత్తు తగ్గు, మేము తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీశైల యాత్ర చేసుకొచ్చిన తర్వాత నీవు నీ పెరుగుదు కానీ అని చెప్పాడు అనమాట. అప్పుడు దాకా ఇట్లాగే ఉండు అని చెప్పాడు అగస్త్యుడు. అగస్త్యుని మాటను గౌరవించాడు, అలాగే ఉండిపోయాడు వింధ్యుడు. ఆయన శ్రీశైల యాత్రకు వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఆ వింధ్య పర్వతం అట్లాగే ఉండిపోయింది ఇప్పటి వరకు పెరగకుండా ఎత్తు. అలాగే దక్షిణాదిన ఓసారి యాత్రలు చేస్తున్నాడు అహర్ష మహర్షి. ఆ సమయంలో స్కందుడు దక్షిణాదికి వచ్చాడు. స్కందుడు అంటే కుమారస్వామికి మరి కాశీ విషయం తన తండ్రి ఇదే కదా, ఆ పుణ్యక్షేత్రం అందుకని కాశీని గురించి చెప్పమన్నాడు అగస్త్యుడు. కాశీలోని విషయాలన్నీ తెలుపుతూ ఈ స్కందుడు కాశీలో ఉన్న జ్ఞానతీర్థం ఉంది, అక్కడ ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేసి అందులో కనుక 3 సార్లు ఆ తీర్థంగా తీసుకుంటే ఆ జ్ఞానతీర్థాన్ని అన్ని రోగాలు నశిస్తాయని చెప్పాడు. పిండ ప్రదానం చేసామనుకోండి పితృదేవులు చాలా సంతోషిస్తారు అని చెప్పాడు. ఈ తీర్థంలో ఉన్న విఘ్నేశ్వరుడు కనుక అభిషేకం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని కూడా ఈ స్కందుడు అగస్త్యుడికి వివరించాడు అన్నమాట. అగస్త్యుడు తర్వాత దండకారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో సీతారామ లక్ష్మణులు ఆయన దగ్గరకు వచ్చారు, నమస్కరించారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు ఆయన ఆశ్రమంలో. తర్వాత అగస్త్య మహర్షి శ్రీరాముడికి కొన్ని అస్త్రాలు ఇచ్చాడు, ఖడ్గాలు ఇచ్చాడు, దివ్యమైన ఖడ్గం ఇచ్చాడు, బాణం ఇచ్చాడు, బాణాలు, అమ్ముల పొదిని కూడా ఇచ్చాడు అన్నమాట. తర్వాత గౌతమి నది తీరంలో ఉన్న పంచవటి యందు హాయిగా కుటీరం ఏర్పరచుకొని అక్కడ నివసించమని సలహా ఇచ్చాడు సీతారామ లక్ష్మణులకి. ఆ తర్వాత అగస్త్య మహర్షి శ్రీశైలం, పంపా సరోవరం, ద్రాక్షారామం మొదలగు తీర్థయాత్రలు చేశాడన్నమాట. అయితే ఒకసారి ఘోర తపస్సు చేస్తున్నటువంటి ఈ అగస్త్య మహర్షి దగ్గరికి పితరులు వచ్చారు, అంటే ఆయన పితృదేవతలు వచ్చారన్నమాట. నీకు సంతానం లేదయ్యా, మరి మాకు ఊర్ధ్వగతి ఎలా కలుగుతుంది, కాబట్టి నీ వివాహం చేసుకొని సలహా ఇచ్చారు వాళ్ళు. మరి పితృలు కదా అడిగింది, అందుకని వారి కోరిక మన్నించాడు. విదర్భరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ విదర్భరాజు కూతురు పేరు లోపాముద్ర. ఆమెని తనకి ఇచ్చి వివాహం చేయమని కోరాడు.
అతడు అడవిలో నివసించే సన్యాసి కదా, అందుకని ఆయనకి విదర్భరాజుకి మనసొప్పల తగిన ధనాన్ని ఇచ్చి లోపాముద్రను వివాహం ఆడాల్సిందిగా కోరాడు. అంటే ధనం తీసుకురమ్మన్నాడు. మరి అగస్త్య మహర్షి ధనం ఎందుకు ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా, అందుకని ఆలోచన వచ్చింది. అప్పుడు ఎలవలుడు గుర్తొచ్చాడు. అక్కడికి వెళ్ళాడు. ఇదివరకే ఎలవలుడు క్షమించమని కోరాడు కదా, అందుకని ఎలవలుడు అగస్త్య మహర్షి యొక్క శక్తి తెలుసు కాబట్టి అగస్త్య మహర్షి కోరిక తీర్చాడు అనమాట. అంటే కావలసిన ధనం ఇచ్చాడు. అది తీసుకెళ్ళి ఆ విదర్భరాజుకి ఇచ్చాడు. విదర్భరాజు తన కూతుర్ని ఇచ్చాడు, లోపాముద్రని. అలా అగస్త్యుడికి లోపాముద్రకి వివాహం జరిగిందనమాట. ఆ తర్వాత అగస్త్యుడు కావేరిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ కావేరినే తర్వాత నదిగా ప్రవహించింది కదా. ఆయన ఏం చేశాడంటే దాన్ని కమండలంలో బంధించాడు. దక్షిణ దిక్కుకు వచ్చినప్పుడు తన కమండలంలో నీటిని వదిలాడు. అదే కావేరి నదిగా నేటికి మన ఇక్కడ ప్రవహిస్తుంది. దక్షిణాదిలో భారతదేశంలో గల పుణ్య నదుల్లో ఈ కావేరీ నది కూడా ఒకటి. కాబట్టి అగస్త్యుడు మనకి అగస్త్యుని కథ ద్వారా ఏ శక్తి ఉన్నా సరే దానిని లోక కళ్యాణం కోసం ఉపయోగించండి. అలాగే మీ కోపాలని తగ్గించుకోండి. కోపం సర్వనాశనానికి హేతు అవుతుంది. తన కోపమే తన శత్రువు కదా, అందుకని కోపాన్ని తగ్గించుకోండి అని ఈ కథ మనకి తెలుపుతుంది. స్వస్తి.